Hi friends, welcome back to my channel Smart SLP Online English Classes. సో మనం ఈ క్లాస్లో అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. అడ్జెక్టివ్స్ అంటే విశేషణము. అంటే ఆ విశేషణం అనేది దేని గురించి తెలుస్తుందంటే నౌన్ గురించి కానీ నౌన్ యొక్క ప్రాముఖ్యత గురించి కానీ నౌన్ యొక్క విశేషత గురించి కానీ ప్లస్ ప్రనౌన్ సర్వనామం యొక్క విశేషత గురించి కానీ వర్ణిస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? డిస్క్రైబ్ చేస్తున్నది అడ్జెక్టివ్స్. దానిని ఏమంటారు? అడ్జెక్టివ్స్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ నౌన్ ఆర్ ప్రనౌన్. నౌన్ గాని ప్రనౌన్ గాని డిస్క్రైబ్ చేస్తుంది, అంటే వర్ణిస్తుంది. డిస్క్రైబ్స్. ఓకేనా? అంటే వాటి యొక్క నాణ్యత కానీ వాటి యొక్క క్వాలిటీ కానీ ఓకేనా, వాటి యొక్క క్వాంటిటీ కానీ నిర్ధారించేది అడ్జెక్టివ్స్ అవుతుంది. ఏది? నౌన్కి సంబంధించి కావచ్చు, ప్రనౌన్కి సంబంధించి కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎగ్జాంపుల్, టాల్ అంటే పొడవైన. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఎ టాల్ గర్ల్ ఆఫ్ హర్ క్లాస్. అంటే ఈ ఎగ్జాంపుల్లో ఏమవుతుందంటే, టాల్ అంటే పొడవైన. ఆ అమ్మాయి పొడవైన అమ్మాయి, వాళ్ళ క్లాసులో కంతా ఆ అమ్మాయి పొడవైన. సో పొడవైన అనేది ఆమె యొక్క విశేషత, అడ్జెక్టివ్. ఇది అడ్జెక్టివ్ అవుతుంది. మళ్ళా బ్రేవ్. నెక్స్ట్ ఏంటి? బ్రేవ్ అంటే ఏంటి? ధైర్యం. హీ ఈజ్ ఏ బ్రేవ్ సోల్జర్. అంటే అతను చాలా ధైర్యవంతమైన సైనికుడు. ఈ ఎగ్జాంపుల్లో ధైర్యవంతమైన అంటే బ్రేవ్. అతని యొక్క విశేషత అడ్జెక్టివ్స్ అంటారు. అతని యొక్క క్వాలిటీ, దాంట్లో తనలో ఉండాల్సిన క్వాలిటీ బ్రేవ్నెస్. సో అది ఒక అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, బ్యూటిఫుల్ అంటే అందమైన. దాని యొక్క క్వాలిటీ ఆర్ క్వాంటిటీ గురించి చెప్తుంది. ఓకేనా? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ద గార్డెన్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ తోట అనేది చాలా అందంగా ఉంది. ఆ తోట గురించి వర్ణిస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. ఏది? అడ్జెక్టివ్. సో దీనిని అడ్జెక్టివ్స్ అంటారు, అడ్జెక్టివ్ ఫార్మ్స్ అనేసి అంటారు. నెక్స్ట్, బ్రైట్. అంటే కాంతివంతమైనది. కాంతివంతమైనటువంటిది. ఓకేనా? బ్రైట్ అంటే చూడండి, ఇది ఒక అడ్జెక్టివ్. ఎలాగంటే, ద సన్ షైన్ బ్రైట్లీ. అంటే కాంతివంతమైన. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్జెక్టివ్. ఆ సన్ యొక్క క్వాలిటీ గురించి చెప్తోంది. ఓకేనా? నెక్స్ట్, ఫస్ట్ ఇంకోసారి చూడండి. అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ నౌన్ ఆర్ ప్రనౌన్. నామవాచకము లేదా సర్వనామం యొక్క గుణగణాలు, వాటి నాణ్యత, వాటి క్వాంటిటీ ఆఫ్ క్వాలిటీ ఆర్ ఫీలింగ్. సో ఏదైనా వాటి గురించి విశేషతగా తెలిపేటటువంటిది అడ్జెక్టివ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్. సో దీంట్లో 7 కైండ్స్ ఉంటాయి. కైండ్స్ అన్నా టైప్స్ అన్నా ఒకటే. కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్.
First one, adjective of quality. Adjective of quality. Second one, adjective of quantity. Adjective of quantity. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. అంటే క్వాలిటీలోని నాణ్యత గురించి తెలిపేదాన్ని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటాం. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటే పరిమాణాత్మకత గురించి తెలిపేదాన్ని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. నెక్స్ట్ న్యూమరికల్ అడ్జెక్టివ్, సంఖ్యాత్మకమైన విశేషణము. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఓకేనా? ప్రదర్శనాత్మకమైన విశేషణము. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్. ఫిఫ్త్ వన్ ఇంట్రాగేటివ్ అంటే ప్రశ్నార్థకమైన అడ్జెక్టివ్. నెక్స్ట్ ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. సెవెంత్ వన్ పొసెసివ్ అడ్జెక్టివ్. ఫస్ట్ వన్ నుంచి క్లియర్ గా చెప్తాను, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. సెకండ్ వన్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. థర్డ్ వన్ న్యూమరికల్ అడ్జెక్టివ్. ఫోర్త్ వన్ demonstrative adjective. Fifth one interrogative adjective. Sixth one distributive adjective. Seventh one possessive adjective. సో ఈ విధంగా 7 kinds గా చెప్పచ్చు, 7 types గా చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వన్ నుంచి మనం క్లియర్ గా చూద్దాం. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీని గురించి చెప్పేటటువంటి అడ్జెక్టివ్స్ ఏవి ఉంటాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్తో సహా చూద్దాం. ఓకేనా? క్లియర్ గా అర్థం చేసుకోండి. ఓకేనా? ఏం లేదు ఫ్రెండ్స్, అడ్జెక్టివ్ అనేది నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ వాటి యొక్క విశేషత గురించి తెలుపుతుంది. చెప్పినాం కదా, చూడండి. షీ ఈజ్ అ టాల్ గర్ల్. టాల్ అనేది ఒక అడ్జెక్టివ్. ఓకేనా? ఆమెలోని ఒక క్వాలిటీ, ఆమెలోని ఒక టాల్నెస్. ద సోల్జర్ ఈజ్ హీఈస్ ఏ బ్రేవ్ సోల్జర్. బ్రేవ్ అంటే ధైర్య సాహసాలు. ఓకేనా? సోల్జర్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్. ఆ గార్డెన్ యొక్క విశేషత గురించి చెప్తుంది. ఇది అందమైన తోట అంటాం. సో నెక్స్ట్ బ్రైట్. సన్ షైన్ బ్రైట్లీ అంటే ఏ విధంగా ఉన్నాడు? సన్ను ప్రకాశవంతంగా ఉన్నాడు. అదే ఒక విశేషత గురించి తెలుపుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అని చెప్తున్నాం కదా, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ గురించి చెప్పినాం కదా. సో దాని డెఫినేషన్ ఏంటో, ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్స్ ప్లస్ డెఫినేషన్ క్లియర్ గా అర్థమవుతుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్? స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ 7 types అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. 7 types అంటే ఫస్ట్ టైప్ చూడండి. 7 types లో ఫస్ట్ టైప్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. దీనినే డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటారు. దీన్ని ఏమంటారు? డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటారు. సో క్వాలిటీ ఆఫ్ అడ్జెక్టివ్ అంటే, క్వాలిటీ ఆఫ్ అడ్జెక్టివ్ అంటే నౌన్ యొక్క క్వాలిటీస్ గురించి చెప్తుంది, కన్సిడర్ చేస్తుంది ఈ యొక్క అడ్జెక్టివ్. చూద్దామా? దిస్ it shows the kind of quality of a person.
or thing. Kind of quality of a person or thing. So this type of adjective shows quality of a noun అని కూడా చెప్పచ్చు. క్వాలిటీ ఆఫ్ ఏ నౌన్ అంటే నామవాచకం యొక్క క్వాలిటీస్ గుణగణాల గురించి చెప్తుంది. ఇది ఈ ఒక అడ్జెక్టివ్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్, ఇక్కడ ఒక 6 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, క్లియర్ గా వాచ్ చేయండి. హీ ఈజ్ ఏ ఆనెస్ట్ పర్సన్. ఇక్కడ చూడండి ఏది హైలైట్ చేస్తున్నాము, ఆనెస్ట్. ఆనెస్ట్ అంటే నిజాయితీ పరమైన, నిజాయితీ గల వ్యక్తి. ఇతను నిజాయితీ గల వ్యక్తి. నిజాయితీ అనేది ఇతని యొక్క క్వాలిటీ, ఇతని యొక్క గుణము, క్వాలిటీ. సో దిస్ ఇస్ కాల్డ్ క్వాలిటీ ఆఫ్ ఎన్ అడ్జెక్టివ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా. షీ ఈజ్ ఏ టాల్ గర్ల్. పొడవైన అమ్మాయి అంటే ఆమె యొక్క స్పెషాలిటీ, ఆమె యొక్క క్వాలిటీ గురించి ఇక్కడ చెప్తున్నాం. టాల్ అనేది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కింద వస్తుంది. నెక్స్ట్, లయన్ ఈజ్ ఏ వైల్డ్ అనిమల్. లయన్, LION, లయన్ ఈజ్ ఏ వైల్డ్ అనిమల్ అంటే సింహము క్రూరమైన జంతువు. సింహము, దాని యొక్క క్వాలిటీ ఏంటి, వైల్డ్. దాని యొక్క క్వాలిటీ వైల్డ్. నెక్స్ట్ 4th వన్ చూడండి. ద ఎలిఫెంట్ ఈజ్ ఏ లార్జెస్ట్ యానిమల్. ద ఎలిఫెంట్ ఈజ్ ద లార్జెస్ట్ అనేది యానిమల్ అంటే చాలా పెద్ద జంతువు. ఏది, ఎలిఫెంట్. ఓకేనా. పెద్దది అంటే దాని యొక్క క్వాలిటీ ఎష్యూర్ చేస్తుంది. ఇక్కడ చూడండి, షీ ఈజ్ ఏ కైండ్ గర్ల్. షీ ఈజ్ ఏ కైండ్ గర్ల్. కైండ్ అంటే దయా. ఆమె యొక్క క్వాలిటీ, ఆమె చాలా దయగల అమ్మాయి. దయ అనేది ఒక వన్ ఆఫ్ ద క్వాలిటీని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీగా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 6th వన్ చూడండి. యూ హ్యావ్ ఏ బ్రిలియంట్ ఐడియా. యూ హ్యావ్ ఏ బ్రిలియంట్ అనేది ఇక్కడ ఏంటి, బ్రిలియంట్ అనేది ఇక్కడ క్వాలిటీ. ఇక్కడ అతనికి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. అతని యొక్క మంచి ఐడియా వచ్చింది అనేసి ఇక్కడ చెప్తామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది కదా అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. దీనినే డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ అంటారు. చూడండి, ఇట్ షోస్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ థింగ్. ఇట్ షోస్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ థింగ్ క్వాలిటీస్, వాటి యొక్క క్వాలిటీస్ గురించి చెప్తుంది. నెక్స్ట్ ఇంకో విధంగా చెప్పాలంటే అడ్జెక్టివ్స్ ఆర్ క్వాలిటీ ఆఫ్ ఏ పర్సన్. క్వాలిటీ ఆఫ్ ఏ నౌన్ అంటారు. యాక్చువల్గా క్వాలిటీ ఆఫ్ ఏ నౌన్ ఇస్ కాల్డ్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. ఈ షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే ఇలా నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీన్నే డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అని కూడా అంటారు. ఇది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్. సో అంటే క్వాలిటీస్ గురించి ఇండికేట్ చేసే దానిని క్వాలిటేటివ్ అడ్జెక్టివ్స్ అనేసి అంటారు. ఇది ఫస్ట్ టైప్. నెక్స్ట్ సెకండ్ టైప్ ఏది, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటే పరిమాణాత్మక అడ్జెక్టివ్స్ అంట, పరిమాణాత్మకమైన అడ్జెక్టివ్స్ అంటాం. అది చూద్దాం ఒకసారి. నెక్స్ట్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. సెకండ్ వన్, ఫస్ట్ వన్ కాదండి, సెకండ్ వన్. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అంటే పరిమాణాత్మకత గురించి చెప్పేదాన్ని ఏమంటారు,
adjectives of quantity. అంటే this adjective show the quantity of things or objects అని కూడా అనొచ్చు. ఆర్ ఆబ్జెక్ట్స్ అని కూడా అనొచ్చు. చూడండి, ఆ వస్తువుల యొక్క క్వాంటిటీ గురించి చెప్తుంది. వస్తువుల యొక్క క్వాంటిటీ గురించి చెప్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక 6 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, మెనీ స్టూడెంట్స్ అటెండ్ ద క్లాస్. దీంట్లో మెనీ అనేది చాలా మంది స్టూడెంట్స్ క్లాస్ కి అటెండ్ అయ్యారు. చాలా మంది స్టూడెంట్స్, చాలా మంది అని ఉన్నది ఇది క్వాంటిటీ. కొంత, చాలా అనేది ఎంత క్వాంటిటీ, దాని యొక్క పరిమాణం. ఓకేనా. నెక్స్ట్, సెవరల్ ఫ్రెండ్స్ జాయిన్ ద ట్రిప్. చాలా మంది ఫ్రెండ్స్ ఆ ట్రిప్ లో జాయిన్ అయ్యారు. చాలా మంది ఫ్రెండ్స్ ఆ ట్రిప్ లో జాయిన్ అయ్యారు. ఓకేనా. ఇక్కడ చాలా మంది క్వాంటిటీ. నెక్స్ట్, దేర్ ఈస్ ఎనఫ్ వాటర్ ఫర్ ద గార్డెన్. ఇక్కడ చూడండి, ఎనఫ్ ని హైలైట్ చేస్తున్నాం. ఎనఫ్ అంటే గార్డెన్ కి కాస్త వాటరే చాలు. వాటర్ చాలు. ఎనఫ్ అంటే చాలు. ఓకేనా. ఇది అన్కౌంటబుల్ నౌన్ కింద కన్సిడర్ చేయొచ్చు కూడా. అది ఆల్రెడీ మీకు తెలుసు ఫ్రెండ్స్. ఓకేనా. గివ్ మీ సమ్ వాటర్. సమ్ అనేది కూడా ఒక క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ కింద కన్సిడర్ చేయొచ్చు. సమ్ అంటే కొద్దిగా, పరిమాణం కొద్దిగా. సెవరల్ అంటే ఎక్కువ. నెక్స్ట్, ఇక్కడ చూడండి, నాకు కాస్త వాటర్ చాలు అనేసి దీని మీనింగ్. నెక్స్ట్, ఫ్యూ పీపుల్ అటెండ్ ద మీటింగ్. ఫ్యూ అంటే కొద్ది మంది, కాస్త అనే ఈ యొక్క సందర్భంలో వాడేదాన్ని క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఓకేనా. ఫ్యూ అంటే కొంతమంది, పీపుల్ PUPL పీపుల్ అంటే కొంతమంది ప్రజలు మాత్రమే ఆ మీటింగ్ కి హాజరయ్యారు. కొంతమంది ప్రజలు మాత్రం ఆ యొక్క మీటింగ్ కి హాజరయ్యారు. ఫ్యూ అనేది ఇక్కడ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ గా చెప్పవచ్చు. నెక్స్ట్, హీ హ్యాడ్ మచ్ మనీ. MUCH మచ్ మనీ. హీ హ్యాడ్ మచ్ మనీ అంటే అతని దగ్గర కాస్త అమౌంటే ఉంది, కాస్త మనీనే ఉంది. కాస్త అనేది క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. దీస్ అడ్జెక్టివ్ షో ద క్వాంటిటీ ఆఫ్ థింగ్స్. ద క్వాంటిటీ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్. థింగ్స్ నే ఆబ్జెక్టివ్స్ అని కూడా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? సో నెక్స్ట్ చూద్దాం. సో 2 టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ రిమైనింగ్ అడ్జెక్టివ్స్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో తెలుసుకుందాం. అంతేకాకుండా వన్ మోర్ థింగ్ చూడండి, ఈ 7 కాకుండా 8th వన్, అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. 9th వన్, అడ్జెక్టివ్ ఆఫ్ రిలేటివ్ అని కూడా అనొచ్చు. లేదంటే రిలేటివ్ అడ్జెక్టివ్. ఈ విధంగా టోటల్ 9 అడ్జెక్టివ్స్ ఉంటాయి. దానిలో ఇంపార్టెంట్ 7 ఉంటాయి. కాబట్టి టోటల్ మనం 9 డిస్కస్ చేసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.